మంది మాటలు విని మనువాడబోతే మళ్ళొచ్చేసరికి ఇల్లాగమైంది అనే నానుడి మరోసారి రుజువైంది. భార్య ప్రసవానికి పుట్టింటికి వెళ్లి వచ్చే వరకు ఇల్లు అమ్మేసి భర్త పరారైన ఘటన హైదరాబాద్ కూకట్పల్లిలో చోటు చేసుకుంది. 4 ఏళ్ల క్రితం వివాహమైన శ్రవణ్, నిఖిత కూకట్పల్లి శాంతినగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే పెళ్లి సమయంలో నిఖిత ఇచ్చిన కట్నం డబ్బులతో అడ్వాన్స్డ్ ఇచ్చి లోన్ తీసుకుని ఇల్లు కొన్నారు. అనంతరం ప్రసవానికి పుట్టింటికి వెళ్లింది నిఖిత. ఇదే అదునుగా శ్రవణ్ నిఖితకు తెలియకుండా ఇంటిని అమ్మేసి పరారయ్యాడు. పుట్టింటి నుంచి నిఖిత వచ్చి చూడగా ఇంట్లో వేరే వాళ్లు కాపురం ఉంటున్నారు. ఇదేంటని అడిగితే తాము అద్దెకు ఉంటున్నట్లు చెప్పారని బాధితురాలు వెల్లడించింది. కాగా ఓనర్ ని రమ్మని అడిగితే రావట్లేదని కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఖిత పేరు మీద ఉన్న ఇల్లు ఎలా కొనుగోలు చేశారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 2020లో పెళ్ళయిందండి. నేను ఒక ఐటీ ఉద్యోగిని. నేను కడుపు అయితే మా ఇంటికి వెళ్ళానండి ప్రెగ్నెంట్ గా. పాప పెద్ద అయినాక మా ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం వేసింది. లాక్ తీయమని అడిగితే వేరెవరో కనిపిస్తున్నారండి. ఎవరు మీరు అంటే మేము ఇంటికి ఓనర్స్ అని అంటున్నారు. నాకు తెలియకుండా ఇల్లు అమ్మారని తెలిసిందండి వాళ్ళు అన్నదాన్ని బట్టి. ఎలా అన్నారు అని అంటే వీళ్ళు యాక్చువల్ గా మాకు కొంచెం డెలివరీ ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి ఉంటే మాట్లాడారండి. ఆ రోజు వీళ్ళందరూ వచ్చారు పెద్ద మనుషులాగా. ఈ రోజు మేమే కొన్నామని అంటున్నారు. డాక్యుమెంట్స్ చూపించమంటే చూపించట్లేదు, ఓనర్ రమ్మంటే రావట్లేదు, సెల్లార్ ఓనర్ ఎవరు ఉండట్లేదు. ఇల్లు తీసుకోవడం డౌన్ పేమెంట్ మా పేరెంట్స్ ఇచ్చిన డబ్బులు ద్వారా తీసుకున్నామండి. లోన్ కూడా ఇద్దరం కలిసే పెట్టాము. ఈఎంఐ కూడా నేను చేశానండి. నా వంతు కాంట్రిబ్యూషన్ నేను చేశాను. ఇప్పుడు సడన్ గా వీళ్ళు ఎవరు వచ్చి నేను ఓనర్స్ అని చెప్తున్నారు. నా కన్సెంట్ లేకుండా వీళ్ళు ఎలా అన్నారు, ఇల్లు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా కొన్నారు అనేది అర్థం కావట్లేదు. కనీసం డాక్యుమెంట్స్ చూపించమంటే డాక్యుమెంట్స్ చూపించట్లేదు. కూకట్పల్లిలోని శాంతినగర్ లో వింత ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు నిఖిత పేరు మీద ఉన్న ఇల్లు ఆ భర్త ఎలా కొనుగోలు చేశారు, అసలు అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? 4 సంవత్సరాల క్రితం శ్రావణి, నిఖిత ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. కట్నం కింద కొంత డబ్బులు ఇచ్చిన నేపథ్యంలో ఆ డబ్బులు కూడా కొంచెం లోన్ తీసుకొని నిఖిత పేరు పైన కూడా ఒక ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు కొనుక్కొని అక్కడనే జీవిస్తున్నారు. అయితే ఇటీవలే ప్రసవానికి పుట్టింటికి కూడా వెళ్ళింది. అక్కడ ప్రసవం అయిపోయిన తర్వాత బిడ్డతో ఇటు ఇంటికి రావడంతో అప్పటికే ఇల్లు అమ్మేశారని చెప్పి కూడా ఇంట్లో ఉంటున్న వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వారిని ప్రశ్నిస్తే తామే అద్దెకు ఉంటున్నాము, ఇది ఇంటి ఓనర్ తమకు అద్దెకి ఇచ్చారని చెప్పి కూడా దీనికి సంబంధించి సమాధానం ఇచ్చారు. అయితే వెంటనే తన పేరు పైన ఇల్లును ఎవరు కొన్నారో ఆ ఓనర్ వెంటనే రమ్మని చెప్పి అద్దె ఇంటి వారికి చెప్పడంతో వారు ఎవరు కూడా ఇప్పటివరకు కూడా ఓనర్ రాకపోవడంతో దీనికి సంబంధించి పోలీసులను కూడా ఆశ్రయించారు. కానీ భర్త శ్రావణ్ మాత్రం పరారులో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి భర్త శ్రావణ్ అదుపులోకి తీసుకుంటే అసలు ఇల్లు ఎవరికి కొన్నారో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుస్తాయని చెప్పి కూడా నిఖిత దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు కూడా నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకొని ఈ యొక్క కేసును కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ నివసిస్తున్న వారు మాత్రము తాము అద్దెకు ఇంట్లో నివసిస్తున్నాము, తమకు దీనికి సంబంధించి ఓనర్ ఎవరో కూడా తమకు సరైన ఎవరు అనేది మాత్రం ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రజెంట్ మాత్రం ఒక వ్యక్తి తమకు అద్దెకు దీనికి సంబంధించి డబ్బులు తీసుకొని ఇచ్చాడనేది మాత్రము ఇప్పుడున్న వారంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన పోలీసులకు సమాచారం ఇచ్చిన నిఖిత మాత్రము పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. భర్త గురించి పూర్తిగా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. భర్తను పట్టుకోవడానికి 2 ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేశారు. త్వరలో భర్తను పట్టుకుంటే దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా బయటపడతాయి. ఎందుకంటే ఇంటిని తన పేరు పైన ఉంది, అంతేకాకుండా ఇంటి పైన లోన్ కూడా ఉంది. ఇంటి పైన లోన్ ఉన్న ఇల్లుని ఎవరు కొన్నారో తాను సంతకం చేయకుండా ఎవరు దీనికి సంబంధించి ఓనర్షిప్ తీసుకున్నారనే దానిపైన కూడా నిఖిత పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంటి ముందే బైఠాయించింది, అంతేకాకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. మొత్తంగా ఓవరాల్గా చూస్తే మాత్రం భర్త శ్రావణ్ని అదుపులోకి తీసుకుంటే మాత్రం అన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, మొత్తానికైతే ఆ ఇల్లు అనేది నిఖిత పేరు మీద ఉంది. సో మరి నిఖిత కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఏమంటున్నారు? అయితే నిఖిత కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఇంటి ముందు బైఠాయించారు. ఇంటి ఓనరు దీనికి సంబంధించి రావాలి, ఎందుకంటే తన పేరు పైన ఉన్న ఇల్లుని ఎవరు ఎలా కొంటారో, అంతేకాకుండా దీనిపైన లోన్ కూడా ఉంది. లోన్ కొనే దీనికి సంబంధించి దానిపైన కూడా ఎవరు తీసుకున్నారని దానికి సంబంధించి ఎవరు కొన్నారో వాళ్ళు వస్తేనే దీనికి సంబంధించి పూర్తిగా తమ ఇక్కడి నుంచి వెళ్తామనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి చెప్తున్నారు. అయితే ప్రజెంట్ మాత్రం శ్రావణ్ అంటే నిఖిత భర్త శ్రావణ్ అదుపులోకి తీసుకుంటే మాత్రము అన్ని విషయాలు కూడా అసలు ఎలా ఇల్లును విక్రయించారు, లేకపోతే దీని వెనుక శ్రావణ్ డ్రామా ఆడుతున్నారు, ఎందుకంటే కావాలని వేరే వాళ్ళకి అద్దెకిచ్చి ఇల్లు అమ్మేశారని చెప్తున్నారా అని దానిపైన కూడా కొంత దీనికి సంబంధించి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా శ్రావణ్ అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.